50 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు 6,000 పెన్షన్ ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దన్నెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాధారణ మరణానికి ఇస్తున్న 1,30,000 రూపాయలను 5 లక్షలకు పెంచాలని అన్నారు. గురువారం సుందరయ్య భవన్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దన్నెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ సంక్షేమ బోర్డు ద్వారా ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ఉపయోగించకుండా పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. సంక్షేమ బోర్డు ద్వారా 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, సాధారణ మరణానికి ఇస్తున్న 1,30,000 రూపాయలను 5 లక్షలకు పెంచాలని, ప్రమాద మరణానికి ఇస్తున్న 6,30,000ను 10 లక్షలకు పెంచాలని, ప్రసూతి, వివాహ కానుకలను 30,000 నుండి 1,00,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. లేబర్ కార్డులో కుటుంబ సభ్యుల చేర్పింపు, ఆధార్ అప్డేట్ చేయడానికి ఏఎల్ఓకు అనుమతించాలని, కార్మిక శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నల్గొండ పట్టణ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్గా భీమనపల్లి శంకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు కత్తుల జగన్, కార్యదర్శి జి రమేష్, కోశాధికారి బైరు నరసింహ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ బోర్డు నిధుల్ని పక్కదారి పట్టించేటటువంటి విధంగా ప్రభుత్వ చర్యలు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సంక్షేమ బోర్డులో కోట్లాది రూపాయలు కార్మికులు పోగు చేసుకున్నటువంటి డబ్బుల్ని వాళ్ళ సంక్షేమం కోసం కాకుండా ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించేటటువంటి విధంగా చట్టాలు రూపొందిస్తున్నట్టుగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సిఐటియు తెలంగాణ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. సంక్షేమ బోర్డుకు సంబంధించినటువంటి నిధుల్ని నిర్మాణ రంగంలో ఉండేటటువంటి కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం సంక్షేమ బోర్డులో నమోదు చేసుకున్నటువంటి సభ్యులందరికీ కూడా 2 వీలర్స్ ఇస్తామని చెప్పి ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకుంది. ఆ ఫైల్ పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత పెండింగ్లోనే ఈ సంక్షేమ బోర్డులో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమం సంబంధించినటువంటి పిల్లలు డెలివరీ అయినటువంటి సంబంధించినటువంటి ఫైల్స్ కానివ్వండి, పెళ్లిళ్ళైనటువంటి ఫైల్స్ కానివ్వండి, తర్వాత మరణాలకు సంబంధించిన సాధారణ మరణాలకు సంబంధించినటువంటి ఫైల్స్ కానివ్వండి, యాక్సిడెంటల్ మరణాలకు సంబంధించినటువంటి ఫైల్స్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా వెంటనే లబ్ధిదారులకు అందేటటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరడం అనేటటువంటిది జరుగుతోంది. సంక్షేమ బోర్డు నిధులకు సంబంధించినటువంటి విషయంలో పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నంగా ఈ ప్రభుత్వం చేస్తే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు తెలంగాణ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం అనేది జరుగుతోంది. ఈరోజు పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్ణయించడం జరిగింది. సమావేశం ముఖ్య ఉద్దేశము వెల్ఫేర్ బోర్డు కార్డులు మరియు గవర్నమెంట్ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించినటువంటి నిధుల గురించి, తర్వాత మా సిఐటియు ఆఫీసు రాష్ట్ర కార్యాలయం నిధుల గురించి జనరల్ బాడీ సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరుగుతూ ఉంది. ప్రభుత్వము ఈ సంక్షేమ బోర్డుని ఇంకింత నిర్వీర్యం చేసే పరిస్థితిలో విధానాలను తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అనేక మంది కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకుంటే అవి రాని పరిస్థితి. ఆధార్ లింకు అప్డేట్ చేయడానికి హైదరాబాద్ ఆఫీస్కి పర్మిషన్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ లోకల్ ఏఎల్ఓకి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకి కుటుంబ ఫ్యామిలీ సంబంధించినటువంటి పేర్లు చేర్చడం కానీ, ప్రెగ్నెన్సీ సంబంధించిన ప్రసూతి సహాయం కానీ, తర్వాత పెళ్లి సహాయం కానీ ఇవన్నీ చేయడానికి డిలే జరుగుతుంది. అధికారులు దీనికి ప్రధానమైనటువంటి కారణం లేబర్ అధికారులు కూడా ఖాళీ పోస్టులు చాలా ఉన్నాయి. లేబర్ ఆఫీసర్స్ని కానీ అక్కడ సిబ్బందిని కానీ ప్రభుత్వం పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తర్వాత బిల్డింగ్ వర్కర్స్కి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వాలని కూడా మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.